ఏ దేశమేగినా ఎందుకాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు పెద్దలు. అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరు మాత్రం విదేశాలకు వెళ్తే దేశం గురించి నెగిటివ్గా మాట్లాడి వస్తూ ఉంటారు. దీనిపై విమర్శలు వస్తున్నా బీజేపీని వ్యతిరేకించే వారు తనను సమర్థిస్తారన్న అభిప్రాయంతో అవే మాటలు మాట్లాడుతున్నారు. తాజాగా అమెరికాలోనూ ఆయన దేశం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ భారత ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టమని ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం నిజాయితీగా పనిచేయటం లేదని ఆరోపించారు. మహారాష్ట్రలో సాయంత్రం 5:30 గంటలకు ఈసీఐ వెల్లడించిన ఓటింగ్ శాతానికి ఆ తర్వాత 7:30 గంటల సమయానికి మధ్య దాదాపు 65 లక్షల ఓట్లు అదనంగా నమోదయ్యాయి. కేవలం 2 గంటల్లో ఇన్ని ఓట్లు పోలవటం అసాధ్యమని ఆయన విశ్లేషించారు. వీడియోలో అడిగితే ఈసీ ఇవ్వలేదన్నారు. వీడియోగ్రఫీని అడిగే అవకాశం లేకుండా చట్టాన్ని మార్చిందని కూడా ఆయన ఆరోపించారు. గతంలోనూ విదేశాల్లో పర్యటించినప్పుడు భారత్ గురించి చాలా చులకనగా ప్రసంగించేవారు. 2023 మార్చిలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక చర్చలో భారత ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ మరియు పెగాసస్ స్పైవేర్ వంటి అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య సంస్థలు ఒత్తిడిలో ఉన్నాయని, మీడియా స్వేచ్ఛ తగ్గిందని, ప్రభుత్వం పెగాసస్ వంటి సాధనాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు దేశ వ్యతిరేకంగా లేదా భారతదేశ ఇమేజ్ను అంతర్జాతీయంగా దిగజార్చేలా ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ ప్రకారం విదేశీ వేదికలపై ఇటువంటి విమర్శలు చేయటం దేశ ప్రతిష్టకు హానికరం. అయితే రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను తిరస్కరించాయి. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య చర్చలో భాగమని, విమర్శలు ప్రభుత్వ విధానాలపైనే కానీ దేశంపై కాదని వాదించాయి. కానీ పరాయి దేశంలో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడుతున్నారన్నది ప్రధాన ప్రశ్న. ఇండియాను ఇతర దేశాల్లో చులకన చేసేలా రాహుల్ అక్కడ మాట్లాడుతూ ఉంటారు. 2 ఇండియాలు ఉన్నాయని చెప్పేవారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ భారతీయులతో మాట్లాడినా ఆయన దేశ ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన మాటలకు ప్రాధాన్యం వస్తుంది. అంతర్జాతీయ మీడియాలో ప్రసారం అవుతాయి. దీనివల్ల భారత్ ఇమేజ్కే మరకపడుతుంది. భారతదేశంలో ఏమైనా సమస్యలు ఉంటే భారత్లోనే పరిష్కరించుకోవాలి కానీ ప్రపంచ దేశాల ముందు పెట్టడం అంటే దేశాన్ని అవమానించటమే. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారో, సలహాదారుల సలహాలతో చేస్తున్నారో కానీ విదేశాల్లో ఆయన భారత్ను కించపరుస్తున్నారు. రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రపంచ దేశాలు సీరియస్గా తీసుకుంటే భారత్లో ప్రజాస్వామ్యం బలహీనం అనుకునే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 60 ఏళ్లకు పైగా పరిపాలించింది. గత 12 ఏళ్లుగా మాత్రమే వరుసగా అధికారంలో లేదు. దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ బలహీనమైతే అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అవుతుంది. దానికి రాహుల్ దేశంపై నిందలు వేయాల్సిన పని లేదు. దేశంలోనే ఉంటూ పోరాడుతూ వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. అందుకోసమే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అలా కాకుండా విదేశాలకు వెళ్లి భారత ప్రజాస్వామ్య విధానాలపై విమర్శలు చేస్తే అది మంచి లక్షణమయ్యే అవకాశాలు ఉండవు. కానీ రాహుల్ గాంధీ అదే బాటలో వెళ్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.